నిర్విఘ్నం కురుమే దేవా. ఏంటోనండి, పనులు సక్సెస్ అవ్వటం లేదు, అనుకున్న పనులకి బాగా ఆటంకాలు కలుగుతున్నాయి. అనుకున్నవాడు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. విఘ్నములను కలగజేసేవాడు ఆయనే, తొలగించేవాడు కూడా ఆయనే. ఎందుకు కలగజేయాలండి? చెడు పనులకు విఘ్నాలు కలగాలి, మంచి పనులకు విఘ్నాలు తొలగాలి. అందుకనే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా వారి జీవితం సుఖవంతమవుతుంది. వక్రతుండ, తుండము అంటే అదేదో వక్రతుండం అంటే తొండం వంకరగా ఉందని వక్ర భాష్యాలు చెప్పకూడదు. వక్రం అంటే పనుల్లో వక్రం, వంకర పనులు చేస్తున్నాడు అంటారు. మాటలో వంకర మాటలు మాట్లాడుతున్నాడు అంటారు. ఈ వంకర పనులు, వంకర చేష్టల్ని ఖండించేవాడు వక్రతుండ మహాకాయ. ఆయనకి మించిన దైవం ఎక్కడున్నారండి? మహా విశేషమైనటువంటి వాడు విష్ణుమూర్తి. శివుడు ఎవరు పెళ్లి చేసుకున్నా, ఏ కార్యం చేసినా అది శుభకార్యం కాదు. చివరికి కర్మకాండాలు చేయాలని గణపతిని పూజించాల్సిందే. అందుకనే ఏదైనా వస్తువు కొంటే తప్పనిసరిగా అక్కడ గణపతిని స్మరించి కాస్త గౌరీదేవిని ఆ వస్తువు మీద పెట్టి 5 పచ్చి ఉండ్రాళ్ళు వదిలేవారు. అప్పుడు నిర్విఘ్నంగా కొనసాగేది. ఆ వస్తువు చక్కగా పనిచేస్తుంది. ఆ యంత్రం అనే కాదు, ఏ వాహనమైనా. అందుకని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. ఒక్క సూర్యుడు ఎల్ల జగత్తుని తేజవంతం చేస్తున్నాడు. ఒక్క గణపతి మంత్రం ఏ స్థాయి వాడిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని జపించి పేర్లు చెప్తే బాగుండదు, కానీ 100 కోట్లు సంపాదించిన మహనీయులు చాలామంది ఉన్నారు. నిన్న కాక మొన్న ఒక బట్టల వ్యాపారం చేసి అందులో నుంచి అంచెలుగా ఎదిగిపోయిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ ఏం చెప్పారు? సర్వకార్యేషు. నీవు ఏ కార్యాన్ని తలచినా ఆ కార్యం సుఖవంతం అవ్వాలి అంటే గణపతిని ఆరాధన చేయాలి. అది పెద్ద హడావిడిగా భారీగా చేసే పూజ కాదు. అది పసుపుతో చేస్తే అదే హరిద్ర బింబం. ఎక్కడో పత్రి వెతకక్కర్ల, గరికి పూజకే తలకాయ నొగ్గు. ఆ పని అవుతుందండి అంటే ఆ వెళ్ళరండి అని తలసిరుతారు కదా. వినాయకుడికి గరికి పూసం పెట్టి దండం పెట్టుకుంటే ఇక అయిపోయింది, పని వెళ్ళిరా అంటాడు. ఆయనకి లడ్డు జిలేబీలు హల్వాలే అక్కరలేదు, పచ్చి ఉండ్రాళ్ళకే చెయ్యి శ్వాస. చివరికి నిలవ దోషం లేని పదార్థం బెల్లం. అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టేవారు. అంతేగాని వాళ్ళ మరాఠీ సాంప్రదాయాన్ని తెచ్చి మనవాడు బాబావారికి అక్కర్లేనివన్నీ ఎప్పుడో నిలవున్నవి ఏ స్వీట్ షాపుల్లో కొన్నవి పెడుతున్నారు నైవేద్యాలు. ఇది అంత మంచి పద్ధతి కాదు. పెద్దలు అలా చేయలేరు. ఎందుకంటే బెల్లం ముక్కకి నిలవ దోషం ఉండదు. ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి స్వామిని మనస్ఫూర్తిగా మొక్కితే మీ కోరికలన్నీ తీరుతాయి. అందుకని ఎప్పుడు కూడా ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్వరే నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే. భక్తుడు ఎప్పుడైతే మనసులో గణపతిని పెట్టుకుంటాడో వాడికి ఆయుష్ పెరుగుతుంది. కామ్యములు అంటే కోరికలు. నువ్వేం ప్రత్యేకించి అడగక్కర్లా, ఆయనే ఇచ్చేస్తాడు. మోక్షాన్ని కూడా ఇస్తాడు, విద్యను ఇస్తాడు. అందుకని చక్కని గణపతిని సేవించండి, తరించండి. జై శ్రీమన్నారాయణ.